పిఠాపురంలో టీడీపీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. సీట్ల సర్దుబాటుతో మొదలైన రచ్చ రోజురోజుకు తీవ్రమవుతోంది. కనీసం తమ వాదనను పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో నేతలు తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నారు. మీకో దండం, మీ పొత్తుకో దండం అంటూ నేతలు మూకుమ్మడి రాజీనామాలకు రెడీ అవుతున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోనూ లేటెస్ట్ సీన్ ఇదే. అసలు పిఠాపురంలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం జనసేన నేతల్లో మొదలైన అసమ్మతి జ్వాల అంతకంతకు పెరిగిపోతోంది. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం క్లైమాక్స్ కు చేరుకుంది. అసంతృప్తితో రగిలిపోతూ తిరుగుబాటు బావుటాన్ని ఎగరవేసేందుకు రెండు పార్టీల నేతలు రెడీ అవుతున్నారు. పిఠాపురం సీటు జనసేనకే కేటాయిస్తున్నట్లుగా వస్తున్న సంకేతాలతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న మరో ప్రచారంతో అక్కడి రాజకీయాల్లో అనూహ్యంగా మార్పులు మొదలయ్యాయి. పిఠాపురం నుంచి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ టికెట్ ఆశిస్తున్నారు. తనకే టికెట్ అని ఇన్నాళ్లు భావించిన పార్టీని తన భుజాలపై వేసుకుని తెగ మోసేశారు. పొత్తులో భాగంగా పిఠాపురం సీటు జనసేనకు కేటాయిస్తున్నట్లుగా వర్మకు స్వయంగా తెలుగుదేశం సీనియర్ నేతలే చెప్పినట్లుగా సమాచారం. ఈ వార్త తెలిసాక వర్మ షాక్ లోకి వెళ్లిపోయారు. వాస్తవానికి వర్మకు ఇలా బాబు హ్యాండ్ ఇవ్వటం కొత్తేమీ కాదు. 2014 ఎన్నికల్లోనూ సామాజిక సమీకరణాల్లో భాగంగా వర్మను దూరం పెట్టారు చంద్రబాబు. వర్మకు హ్యాండ్ ఇవ్వటానికి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో ఆయన అనుచరులు చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురంలో అందరూ కలిసి సమావేశమై బాబు నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాత టీడీపీ కార్యాలయానికి వెళ్లిన తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో రగిలిపోయి టీడీపీ జనసేన కరపత్రాలను తగలబెట్టారు. వర్మకు సీట్ ఇవ్వకపోతే మోకుమ్మడి రాజీనామాలు చేస్తామని అధిష్టానాన్ని హెచ్చరించారు. మరోవైపు వర్మను కూడా టీడీపీకి రాజీనామా చేయాలని కార్యకర్తలు ఒత్తిడి తీసుకువస్తున్నారు. కార్యకర్తల నిర్ణయమే శిరోధార్యం అంటున్న వర్మ పార్టీ అధికారికంగా పిఠాపురం అభ్యర్థిని ప్రకటించాక రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం. కేవలం టీడీపీకే కాకుండా జనసేనకు కూడా పిఠాపురంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పోటీకి దిగితే తన పరిస్థితి ఏమిటో అన్న డైలమాలో పడ్డారాయన. మరోవైపు ఏం జరుగుతుందో అర్థం కాక రెండు పార్టీల శ్రేణులు అయోమయంలో ఉన్నాయి.